ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వెళ్దాం. నల్గొండ జిల్లాలో మనం తాజాగా చూసుకుంటే బీఆర్ఎస్ కి పెద్ద షాక్ అంటూ కూడా ఒక వార్త హైలైట్ గా కనబడుతోంది. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన రాష్ట్ర నాయకులు చెక్కిళ్ల అనిల్ కుమార్ అంటూ కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్. ప్రణయ్, ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా గత తెలంగాణ రాష్ట్ర పార్టీ ఏర్పాటు ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నటువంటి అనిల్ కుమార్ పార్టీకి రాజీనామా జరిగింది. గత 21 సంవత్సరాలుగా పార్టీలో ఉంటూ పార్టీ కోసం తనకు పార్టీలో ఎలాంటి గుర్తింపు లేదని అతను ఉగ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. 2001 నుంచి కేసీఆర్ వెంట నడిచానని, పలుమార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి అవగాహనప్పటికీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఏనాడు అవకాశం ఇవ్వలేదని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. గత 2014 సంవత్సరం కావచ్చు, 2018 చివరి వరకు టికెట్ ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ టికెట్ ఇవ్వకుండా, పార్టీలో ఎలాంటి పదవులు ఇవ్వకుండా నన్ను తీవ్ర మనసుకు గురి చేయడం జరిగిందని అతను వాపోయడం జరిగింది. చివరిగా నిన్న ప్రకటించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థుల్లోనైనా తనకు అవకాశం కల్పించాలని చెక్ల అనిల్ కుమార్ వేడుకున్నప్పటికీ కూడా ఈసారి కూడా అతనికి అవకాశం కల్పించకపోవడంతో నిన్న పార్టీకి రాజీనామా చేయడంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పాత ఎవరైతే పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా చెక్ల అనిల్ కుమార్ కు మద్దతు తెలుపుతున్నారు. పార్టీలో ఉండి ఎలాంటి కష్ట నష్టాల్లో కూడా పార్టీని ముందుండి నడిపించి తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా పార్టీకి వెన్నంటిగా ఉన్నటువంటి వారందరినీ కూడా కేసీఆర్ ఏనాడు కూడా పట్టించుకోపోలేదు. అందరూ కూడా ఏకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ నాయకులకు ఇలాంటి అన్యాయం చేయడం పట్ల వారే మండిపడుతున్నారు. మొత్తానికి గత 21 సంవత్సరాలుగా పార్టీలో ఉంటూ అనేక ఉద్యమాల్లో పాల్గొని పార్టీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇలాంటి సీనియర్ నాయకులకు ఎలాంటి పదవులు కానీ, కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో కానీ ఎలాంటి పదవులు ఇవ్వకపోవడం వల్ల వారైతే తీవ్ర మదమైనకైతే గురవుతున్నారు. అయితే తనలాంటి వారికి, పార్టీలో ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా న్యాయం జరగదు. పార్టీని నమ్ముకున్న వారికి ఇలాంటి ఇబ్బందులు కల్పించారని, తనతో పాటు మిగతా ఉద్యమ నాయకులంతా కలిసి రావాలని చెక్కిళ్ల అనిల్ కుమార్ కోరుతున్నాడు. చివరిసారిగా తాను ఎంతో బాధతో పార్టీకి రాజీనామా నిన్న చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా లేఖను కూడా అతను అందించడం జరిగింది. అయితే తెలంగాణ పార్టీ ఏర్పడ్డప్పటి నుంచి కూడా కేసీఆర్ వెన్నంటే ఉన్నటువంటి తనతో పాటు చాలా మంది ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నాయకులతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా మంది నాయకులు ఉన్నారని, వారందరూ కూడా ఇదే స్థాయిలో అన్యాయం జరిగిందని, వారందరూ కూడా పార్టీకి నమ్ముకొని ఉన్న వ్యక్తులు కాబట్టి వారి ఇప్పటికైనా న్యాయం చేయాలని, తాను ఏ పార్టీలో చేరేది రానున్న రోజుల్లో చెబుతానని అతను పత్రికా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. గత కొద్ది కాలం నుంచి తెలంగాణ ఉద్యమ నాయకుల పేరిట కూడా అతను గత 2 నెలల నుంచి కూడా జిల్లా స్థాయి సమీక్షలు నిర్వహించి తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అయితే చివరి నిమిషం వరకు అతను ఈ దఫా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఎమ్మెల్సీకి అవకాశం కల్పిస్తాడని ఆశపడ్డటువంటి చెక్ల అనిల్ కుమార్ ఈ దఫా కూడా అతనికి అవకాశం కల్పించకపోవడంతో అతను రాజీనామా చేశాడు. దీంతో నల్గొండ నియోజకవర్గంతో పాటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా అతనికి మద్దతు తెలుపుతున్నారు. ప్రణయ్, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొంత ఏదైతే మనం చూసుకుంటే కొంత కేసీఆర్ అవకాశం ఇస్తారు, కేసీఆర్ సీట్ ఇస్తారు అన్నటువంటి ఆలోచన ఉన్న నేపథ్యంలో సీట్ ఇవ్వకపోవడం పట్లనే కొంత అసంతృప్తితో వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం? అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ పలు దఫా జరిగిన ఎన్నికల్లో కూడా తనకు అవకాశం కల్పిస్తాడని చెక్కిళ్ల అనిల్ కుమార్ భావించాడు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ విజయం 2004లో కావచ్చు, 9లో కావచ్చు, 14లో కావచ్చు, 18లో ఈ 4 దఫాలు కూడా కొన్నిసార్లు పొత్తుతో కాంగ్రెస్, టీడీపీ పొత్తుతో పోటీ చేసింది. 2014లో ఒంటరిగా పోటీ చేసింది. 18లో కూడా ఒంటరిగా పోటీ చేసినప్పటికీ ఆ పలుమార్లు అవకాశం వచ్చినప్పటికీ తనను బుజ్జగించి ఒకసారి కాంగ్రెస్ పార్టీకి, మరొకసారి వచ్చిన టీడీపీ వచ్చిన నాయకులకు అక్కడ అవకాశం కల్పిస్తే కేసీఆర్ మాట విని వారందరినీ కూడా గెలిపించుకోవడం జరిగిందని, చివరి వరకు పార్టీ నమ్ముకున్న మాలాంటి వ్యక్తులకే పార్టీ అధినాయకుడు మోసం చేసి మేము తమ బాధ ఎవరికి చెప్పాలని వారంతా తీవ్ర మనోవేదనకు గురయ్యారు. మనోవేదన కనగానే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. పార్టీని నమ్ముకున్నట్టు మాలాంటి వారికి పార్టీ న్యాయం చేయకపోగా అన్యాయం చేసిందని ఎవరైతే పార్టీని విమర్శించారో, ఉద్యమ కాలంలో ఎవరైతే పార్టీని టీఆర్ఎస్ పార్టీ మీద అనాలు మోపారో వారందరినీ హక్కున చేర్చుకొని కేసీఆర్ మంత్రి పదవులు ఇచ్చారని, మేము పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడే వారికి మాత్రం అన్యాయం జరిగిందని చెక్ల శ్రీనివాసరావు అయితే తీవ్ర గురయ్యే తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన జరిగింది.